హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఆ భగవంతుడి దయ వల్ల అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. అదేనండోయ్ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. అందరికీ జనవరి గుర్తుంటుంది గానీ, మన తెలుగు సంవత్సరాది ఎవరికీ గుర్తుండదుగా, అందుకే గుర్తు చేశాను. మా ఊళ్ళో ఉగాది పండుగ చాలా బాగా జరుపుకుంటారండి. అదెలా అంటారా? అందరూ ఒకేలా జరుపుకుంటారు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ మా ఊళ్ళో అక్కమ్మగార్ల జాతర చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండోయ్! అమ్మవారు చాలా మహిమ కలదని అందరి నమ్మకం. అందుకే ఈరోజు మీకోసం ఒక చిన్న వ్లాగ్ చేశానండి. ఇక్కడ మేమైతే షార్ప్ 6:30కే ఇంటి నుంచి బయలుదేరిపోయామండి. ఇక్కడ వెళ్తూ వెళ్తూ వీడియో తీస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి చూడండి, సూర్యోదయం అవుతూ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆ కొండ కనిపిస్తుంది కదండి, ఇప్పుడు అక్కడికి మనం వెళ్తున్నాము. అది అక్కడ వచ్చేసి అమ్మవారు ఉంటారనమాట. అమ్మవారు కొలువై ఉంటారు. అక్కమ్మగారులు అంటారనమాట. అక్కడ అక్కమ్మగారులు అంటే 7 మెంబర్స్, అంటే 7 మంది అక్క చెల్లెళ్ళు ఉంటారనమాట. మా తాతయ్య గారు చెప్పేవారు, అక్కమ్మగారులు అంటే 7 మంది ఉండేవారు, అక్కడే నివాసం ఉండేవారు, చాలా శక్తి కలవాళ్ళు అని చెప్పేసి మా తాతయ్య గారు చెప్తూ ఉండేవారు. అంటే అప్పుడు చిన్నప్పుడు కదండి, మాకైతే సరిగ్గా తెలియకపోవచ్చు గాక, కానీ ఇప్పుడు చూస్తుంటే ఆమె మహిమ, ఆమె సత్యం కళ్ళెదుట కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుందండి. అంటే మీకోసం ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇక్కడ వచ్చేసి జాతర అనగానే అక్కడ వచ్చేసి మనకి ఏమనిపిస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ డెకరేషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిబిషన్ కూడా వచ్చేసిందండోయ్. ఎందుకంటే చాలామంది వస్తారు కదా సరౌండింగ్స్ నుంచి. ఎగ్జిబిషన్ మొత్తం పెట్టేశారు. అలా ఆల్రెడీ అంతా సిద్ధమైపోయారనమాట. ఇక్కడ వచ్చేసి మనం టెంపుల్కి ఫ్రంట్ సైడ్ ఉన్నాము. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళబోతున్నాం అనమాట. చూడండి, ఎగ్జిబిషన్ బాగా రెడీ చేశారు. అక్కడ చాలామంది అప్పుడు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు వీళ్ళు ఓపెన్ చేస్తారా అని చెప్పేసి. మేమైతే ముందుగా దర్శనానికి వెళ్ళేసి వద్దామని చెప్పేసి నేను మా ఫ్యామిలీ వాళ్ళు వెళ్తున్నాము. ఇక్కడ ముఖద్వారం అండి, చూడండి. అక్కడ అక్కమ్మగారులు 7 మెంబర్స్ ఉన్నారనమాట, అంటే 7 మంది అక్క చెల్లెళ్ళు. ఇది ముఖద్వారం. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం అనమాట. అంటే ముఖద్వారం నుంచి ఫర్ లాంగ్ వెళ్ళాలండి, మరి టెంపుల్లోకి వెళ్ళాలంటే కూడా మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలంటే ఫర్ లాంగ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి షాప్స్ అన్నీ కూడా ఆల్రెడీ 6 కంతా కూడా వాళ్ళు చాలా రెడీ చేసేసి పెట్టేశారు. స్వీట్ షాప్స్ ఉన్నాయి, తర్వాత బ్యాంగిల్స్ షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చూడొచ్చు, చాలా బ్యాంగిల్స్ షాప్స్ అయితే పెట్టేశారండో వీళ్ళు. షాపింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా అందరికీ, అందుకని చెప్పేసి షాప్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా పెట్టేశారు. తర్వాత టాయ్స్ కూడా పెట్టినట్టున్నారండి. ఇక్కడ టెడ్డీ బేర్స్ కానీ చిన్న చిన్న పిల్లలకు సంబంధించిన టాయ్స్ కూడా పెట్టారు. మేమైతే అలా చూస్తూ అలానే టెంపుల్లోకి వెళ్దామని చెప్పేసి వచ్చేసామండి. ఇటు నుంచి వచ్చేసరికి మాకు అక్కడ చాలామంది కనపడ్డారనమాట. అంటే తెలిసిన వాళ్ళని పలకరించి అలా వచ్చేసరికి లేట్ అయిపోయింది. కానీ మేము అక్కడి నుంచి టెంపుల్కి వచ్చేసి చూడండి, ఇక్కడ మీకు ఆలయం యొక్క శిఖరం కనిపిస్తుంది, అలాగే కొండ పైభాగం అన్నమాట. అంటే అమ్మవారు అక్కడ కూడా కొలువై ఉంటారండి. ఇక్కడ చాలామంది కాలినడకన వస్తారండి. ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు అంటే ఎండలో నడుస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా వస్తారు. అది ఆ అమ్మవారి యొక్క మహిమ అన్నమాట. ఇది వచ్చేసి ఆలయం బయట వైపు. ఇక్కడ వచ్చేసి అంటే కొబ్బరికాయలు, పువ్వులు తీసుకొని వెళ్తారు. కానీ నేనైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చేసానండి. ఆలయం బయట వైపు అమ్మవారిని చూడండి, పూలతో ఎంత బాగా డెకరేట్ చేశారు. అంటే మొత్తం అంతా ఫ్లవర్స్ని స్టిచ్ చేసి థ్రెడ్స్కి ఆ విధంగా అమ్మవారి ఫేస్ వచ్చేలాగా కవర్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే కృష్ణుడి విగ్రహం అనమాట. ఇదంతా మొత్తం అంతా ఆలయం బయట వైపేనండి. అంటే ఎర్లీ మార్నింగే చూడండి చాలామంది వచ్చేసారు. ఇప్పటికే వచ్చేసి కొండపైకి మెట్ల మార్గం అనమాట. అంటే చాలామంది మొక్కుబడి ఉంటారు, నేను కొండ ఎక్కుతాను అని చెప్పేసి మొక్కున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది వెళ్ళి చూసి రావాలనే ఉద్దేశంతో కూడా వెళ్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళబోతున్నామండి మనము. ఆలయం లోపల కూడా చూడండి ఫ్లవర్స్తో అమ్మవారిని ఈ విధంగా డెకరేట్ చేశారు.
అంటే బయట కూడా ఇలాగే చేశారు. కానీ లోపలికి బయటికి తేడా ఏంటంటే త్రిశూలం ఏర్పాటు చేశారు ఇక్కడ. బయట త్రిశూలం లేదు. అమ్మవారి ఫేస్ మాత్రమే ఉంది. ఇక్కడ వచ్చేసి నాగులు అనమాట. అంటే నాగులు ఇక్కడ ఎవరు కూడా చేసింది లేదు. నాగులు ఒక రాతికి అదంతట అదే చెక్కబడి ఉంది అని చెప్పేసి అన్నారనమాట. అంటే అదంతకదే స్థిమితమై ఉంది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మామూలుగా విగ్రహాలు అయితే తొలుస్తారు. కానీ ఇక్కడ ఎలాంటి తొలచకుండా నాగులు ఏర్పాటయిందనమాట. వచ్చేసి ఆలయం ముందు భాగం అండి అమ్మవారు. తర్వాత మేము ఆలయం వెనుక భాగం ప్రదర్శన చేస్తూ వచ్చాము. ఆలయం వెనుక వైపు ఈ యొక్క చెట్టు ఉంది. ఇది వచ్చేసి ముడుపులు కడతారనమాట. అంటే సంతానం లేని వాళ్ళు కానీ, లేదంటే ఏదైనా కోరికలు తీరాలంటే ముడుపులు కడతారు ఇక్కడ. ఇది వచ్చేసి ఆలయం అంతా. మేమైతే వచ్చేసేసరికి చాలామంది ఉన్నారండి. అప్పుడే లైన్లో క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. చాలా రద్దీగా అయిపోయింది. అలాగే ఇప్పుడు ఆలయం యొక్క శిఖరాన్ని చూపిస్తానండి నేను. అక్కడ కూడా అమ్మవారిని ఏర్పాటు చేశారు. చూడండి 7 మంది అమ్మవార్లు కనిపిస్తూ ఉన్నారు. అలాగే మీరు కొంచెం పైన గమనిస్తే అక్కడ కొండపైన కూడా ఒక ద్వారం లాగా ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి లోపల ఆలయం గర్భగుడి లోపల అండి. దర్శనానికి వెళ్ళాము. చాలా రద్దీగా ఉంది. చాలా తోపులాటగా ఉందన్నమాట అక్కడ. కానీ ఏదో కొంచెం వీడియో అంటే దేవుడిని చూయించాలి మీకు అనే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను నేను. ఇబ్బందిగానే తీశానండి. ఇక్కడ చూడండి అమ్మవారి అలంకరణ కూడా అదే. అక్కడ చూడండి హారతి తీసుకుంటున్నప్పుడు మొబైల్ ఇలా పక్కకు పెట్టి తీశాను నేను. ఓకే, ఇదేనండి గర్భగుడి. ఇప్పుడు అక్కడ నుంచి బయటకు వచ్చేసాం. గర్భగుడి బయట వైపు ఇక్కడ చూపించాను కదా ఇందాక నేను. అమ్మవార్లు 7 మంది అమ్మవార్లు ఉంటారు ఇక్కడ. అలాగే ఆలయం పక్కనే ఇంకొక గుడి ఉందండి. ఆ గుడిలో కూడా అమ్మవారే ఉంటారు. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడైతే చాలా బాగా కనిపిస్తోంది. ఇక్కడ దర్శనం అయిన తర్వాత మరి బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ 7 ఉయ్యాలలు ఏర్పాటు చేశారు. అంటే 7 మంది అక్కమ్మ గారులు కాబట్టి ఇది ఎలాగంటే పిల్లలు సంతానం కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మొక్కుకొని ఉంటారు. నేనైతే ఇలా ఇస్తాను అని చెప్పేసి, పిల్లలైతే ఇలా ఇస్తామని చెప్పేసి వాళ్ళు మొక్కుబడి కారణంగా అది అలా ఏర్పాటు చేశారనమాట. ఇది వచ్చేసి గుడి బయట వైపు అండి. ఇక్కడ నేను ఇందాక చెప్పాను మామూలుగా అంటే మొక్కుబడులు తీర్చుకుంటారు, బోనాలలాగా జరుపుకుంటారండి. అంటే కలశం ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఆర్థిక పరంగానే ఆరోగ్యపరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ విధంగా మొక్కుకుంటే వాళ్ళు అక్కడికి వచ్చి కలశం ఏర్పాటు చేసుకొని అమ్మవారికి వెళ్ళి సమర్పిస్తారనమాట. అంటే ఇక్కడ విలేజెస్ వాళ్ళు వస్తారు, మామూలుగా మా ఊళ్ళో వాళ్ళు కూడా వస్తారండి. ఇవన్నీ కూడా కలశాలు అక్కడికి వెళ్ళి ఎంతో నిష్టగా వాళ్ళు ఉపవాసంతో, అంటే కాలికి చెప్పులు కానీ ఎలాంటివి ధరించకుండా ఉపవాసంతో, కటిక ఉపవాసంతో వెళ్ళి అమ్మవారికి నివేదిస్తారనమాట. ఈ విధంగా కలశాలను తీసుకొని వస్తారు అక్కడికి వాళ్ళు. దర్శనం అయిన తర్వాత భోజనాలు కూడా ఏర్పాటు చేశారండి. అక్కడ చాలామంది ఉన్నారండి భోజనానికి కూడా. కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం అంతా కూడా చాలా బాగా చేశారు. మేమైతే భోంచేసేసి అక్కడి నుంచి ఇదిగోండి మా అబ్బాయి తర్వాత వచ్చేసి వాళ్ళ నాన్నతో పాటు కూర్చొని భోంచేస్తూ ఉన్నారు. అక్కడ నుంచి అయిపోయిన తర్వాత మేము అలా కొంచెం బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చేసేసరికి అంటే మేము వచ్చినప్పటికీ భోజనం అయ్యేటప్పటికి చాలా రద్దీగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి టాయ్ షాప్స్, అలా షాపింగ్ చేద్దామని బయటకు వచ్చాము. అలా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి కలశాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కలశాలు అనేటివి వస్తూనే ఉంటాయండి. అమ్మవారి మొక్కుబడులు అనమాట అవి. ఈరోజంతా కూడా వస్తూనే ఉంటారు. చూడండి ఇక్కడ వస్తున్నారు. ఇదైన తర్వాత కొంతమంది బెల్లం మొక్కుబడి ఉండాలి. ఈ విధంగా తొట్టి ఏర్పాటు చేశారు. అక్కడ వాటర్ ఉంటాయండి. ఆ తొట్టెలో బెల్లం వేస్తామని చెప్పేసి మొక్కుబడి ఉంటుంది. అంటే ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే మొక్కుబడి ఏర్పాటు చేసింటారనమాట. ఆ మొక్కుబడి తీర్చుకోవడానికి వస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.